వాళ్ళు ఏమో త్యాగదనులు మేమేంటి, మేము అసలు ఊరే వదిలిపెట్టిపోతున్నాం. మరి మేము ఎక్కడ పోవాలి? ఇల్లు ఎక్కడ కట్టిస్తారు, నేను ఎక్కడ పోయి ఉండాలి, నేను ఎట్ట బతకాలి? మేము ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం. ఈ మధ్య పోలవరం అది ప్రాజెక్ట్ కట్టారు, అది మునిగిపోతుంది అంటున్నారు. ఇదంతా మునిగిపోయింది, డాబా మీద మునిగిపోయింది. ఉండలేకపోతున్నాం అండి. ఆ వాటర్ వస్తుంటే సంవత్సరం జూలై మొదలవుతేనే వాటర్ వచ్చేస్తుంది. వరదలు వచ్చేసారు, ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ ఇంత వరద వస్తుందని. ఒక్కళ్ళు కూడా సామాన్లు చదువుకోలేదు సార్, ఎందుకంటే రాదు అనుకుని ఎవరెళ్ళి ఉన్నారు సార్. అంత స్పీడ్ గా వరద వచ్చింది. దాని మీద ఇంకా 6 అడుగులు పైన వచ్చేది సార్. మేము సామాన్లు పైన కట్టేసాం, రాదు అని చెప్పి పైన షెల్టర్ ఏర్పాటు చేసుకున్నాం. బాగా వరదలు వస్తుంటే ఇక్కడికే బోటు, మేమే ప్రైవేట్ బోట్ మాట్లాడుకుని వేరే ప్రాంతానికి వెళ్ళాం సార్. సామాన్లు కొన్ని కొట్టిపోయాయి సార్, కొన్ని ఆగిపోయాయి సార్. మొత్తం మళ్ళీ స్టార్టింగ్ చీపురు గట్ట కరెంట్ బల్బు నుంచి కొనుక్కున్నాం సార్. ఒకవైపు గోదావరి, మరోవైపు శబరి నది, చుట్టూ కొండలు, అడవులు, గిరిజన గూడాలు, ప్రకృతికి అత్యంత దగ్గరగా జీవిస్తున్న గ్రామం కోనవరం. కోనవరం పేరు వినగానే చాలా మంది గుర్తుకొచ్చేది శబరి నది. రామాయణంలో శబరి కథతో ముడిపడి ఉన్న ఈ ప్రాంతం పోలవరం ప్రాజెక్టు కారణంగా పూర్తిగా గోదావరిలో కలిసిపోతున్న కోనవరం గురించి ఈ వీడియో. అందరికీ నమస్కారం, నేను మీ అర్స శ్రీరామ్ అంతర్వేది. ప్రస్తుతం మనం కోనవరం అనే విలేజ్ చూడడానికి వెళ్తున్నామండి. ఈ విలేజ్ చూడడానికి ప్రధాన కారణం ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ మన దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ అన్నమాట. ఈ ప్రాజెక్ట్ వల్ల చాలా గ్రామాలు ముంపుకు గురవడం వల్ల వీళ్ళు ఖాళీ చేసి వేరే ప్రాంతాలకి పంపిస్తున్నారు. కోనవరం అనే విలేజ్ భవిష్యత్తులో ఉండకపోవచ్చు, ఎందుకంటే మొత్తం అంతా గోదావరిలో కలిసిపోతుంది. అటువంటి విలేజ్ చూడడానికి వెళ్తున్నాం. ముందుకెళ్ళిన తర్వాత ఆ కోనవరం అనే విలేజ్ ఎలా ఉంటుంది, అక్కడ ప్రజలు ఎలా ఉన్నారు ఏంటి అనేది ఈ రోజు ఈ వీడియోలో చూద్దాం. ఈ కోనవరం అనే గ్రామం మ్యాప్ లో ఏ విధంగా కనిపిస్తుందో ఒకసారి చూడండి. అక్కడ ప్రవహిస్తున్న నది గోదావరి నది, దాని పక్కనే కోనవరం. ఇక్కడికి పోలవరం ప్రాజెక్ట్ సుమారు 100 కిలోమీటర్ల పైనే ఉంటుంది. కానీ దాని ఎఫెక్ట్ వల్ల ఈ గ్రామం పూర్తిగా నీటిలో కలిసిపోబోతుంది. మ్యాప్ లో ఇలా కనిపిస్తున్న కోనవరం రియల్ గా ఎలా ఉంటుందో అక్కడికి వెళ్ళిన చూద్దామండి. మనం ఇప్పటి వరకు మనం విఆర్పురం ముంపు గ్రామం చూడడం జరిగింది. ఆ విఆర్పురం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం కోనవరం అనే పోలవరం ముంపు గ్రామాలు చూద్దామని ఆ విలేజ్ కి వెళ్తున్నాం. బట్ వెళ్లే దారిలో ఇక్కడ ఒక బ్రిడ్జ్ కనిపిస్తుందండి. యాక్చువల్గా ఇది గోదావరి నదికి ఉపనది అయిన శబరి అనే నది ప్రవహిస్తున్న ప్రాంతం అన్నమాట. చూడొచ్చు, మనకి చింతూరు దగ్గర కనిపించిన గోదావరి నది ఉపనది ఇదేనండి, శబరి నది. ఇదంతా ప్రవహిస్తున్న ప్రాంతాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి చూడండి. చాలా అందంగా ఉంది కదా, అసలు ఎటు చూసినా కొండలు, అక్కడ గోదావరి ప్రవహిస్తున్న ప్రాంతం. ఇది ఇలా వచ్చి మనకి ఈ శబరి నది వెళ్ళి మనకి మెయిన్ గోదావరిలో కలిసిన ప్రదేశం ఇదేనండి. ఆ శబరి గోదావరి ఈ 2 నదులు కలిసే ప్లేస్ చాలా అద్భుతంగా కనిపిస్తుంది. దీని వెనకాల ఒక టెంపుల్ కనిపిస్తుందండి. ఇక్కడ లొకేషన్ చాలా బాగుంది. ఇక్కడ కొన్ని పంటలు కూడా పండిస్తారు. మామూలు టైంలో, వర్షాకాలం మిగతా టైంలో పంటలు పండిస్తారు. ఇప్పుడైతే మామూలుగా ఉంది, చూసారు కదా. ఇదే మన గోదావరి. అలా వెళ్ళిపోతూ మనకి అక్కడ పోలవరం ప్రాజెక్ట్ కూడా మీకు ఎలా నిర్మిస్తారో, అక్కడ ప్రదేశాలు ఏ విధంగా ఉంటాయో మీకు చూపిస్తాను. ఇదే పోలవరం వల్ల చాలా గ్రామాలు ఎఫెక్ట్ అయిన గ్రామాల్లో మీకు సేకరిద్దామని ఈ ప్లేస్కి రావడం జరిగింది. భవిష్యత్తులో ఇవి కనిపించండి. ఇప్పుడు ఇలా కనిపిస్తున్న గ్రామాలు భవిష్యత్తులో ఉండకపోవచ్చు, అందుకే మీకు ఇవన్నీ చూపించడానికి కారణం. ముందుకెళ్ళిపోదాం, కోనవరం అనే విలేజ్ ఎలా ఉంటుందో చూద్దామండి. కోనవరం అనే గ్రామం రాజమండ్రి పట్టణానికి 160 కిలోమీటర్ల దూరంలోను, అలాగే మారేడుమిల్లి పట్టణానికి 85 కిలోమీటర్ల దూరంలోను, అలాగే భద్రాచలం పట్టణానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ కోనవరం అనే ఊరు. ఫైనల్ గా మనం కోనవరం అనే విలేజ్ వచ్చేసామండి. చూసారు కదా, ఇక్కడ నుంచి కోనవరం గ్రామం స్టార్ట్ అవుతుంది. ముందుకెళ్ళి ఈ విలేజ్ అట్మాస్ఫియర్ ఎలా ఉంది, విలేజ్ లో హౌసెస్ ఎలా ఉన్నాయి, ప్రజలు ఎలా ఉన్నారు తెలుసుకోవచ్చు. ఊరికి ఎంట్రన్స్ లో మనకి ఒక టెంపుల్ కనిపిస్తుందండి, చూడొచ్చు. గోదావరి నది ఒడ్డున పచ్చని కొండల మధ్య ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా జీవించిన ఒక గ్రామం కోనవరం. ఎన్నో తరాలుగా ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఈ నేలను తమ జీవితంగా భావించిన ప్రజలు ఇప్పుడు ఒక కఠినమైన నిజాన్ని ఎదుర్కొంటున్నారు. మరికొన్ని రోజుల్లో ఈ గ్రామం చరిత్రలో కలిసిపోబోతుంది. పోలవరం ప్రాజెక్టు కారణంగా ముంపుకు గురి కానున్న ఈ ప్రాంతం తన చివరి రోజుల్ని లెక్కబడుతుంది. ఈ రోజు మనం చూస్తున్న ఈ వీధులు, ఇల్లు, చెట్లు, దేవాలయాలు, పాఠశాలలు రేపు నీటి అడుగున ఉండవచ్చు, కానీ ఈ గ్రామ జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ మునిగిపోవు. ఇది సెంటర్ అన్నమాట, కోనవరం సంబంధించిన సెంటర్. నమస్తే అండి. నమస్తే సార్.
మేము ఎక్కడో కోనసీమ అమలాపురం నుంచి మీ కోనవరం విలేజ్ చూడడానికి వచ్చాం. మీ ఊరు గురించి కొన్ని విషయాలు చెప్పండి అమ్మా. మీ పేరు? నా పేరు ఉమా అండి. మేము ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, అంతా ఇక్కడే. ఈ మధ్య పోలవరం అది ప్రాజెక్ట్ కట్టారండి, అది మునిగిపోతుంది అంటున్నారు. మొన్న 2022 గోదావరి ఫ్లడ్ వచ్చింది, ఇదంతా మునిగిపోయింది. డాబా మీద మునిగిపోయింది. మేము ఈ డాబాల మీద ఉన్నాం. అయితే ఇంకా మేము ఈ ఉండలేకపోతున్నాం అండి. ఆ వాటర్ వస్తుంటే సంవత్సరం జూలై మొదలవుతేనే వాటర్ వచ్చేస్తుందండి. ఇది వరకు అలా ఉండేదమ్మా? ఇది వరకు మా చిన్నప్పుడు అలా ఉండేది కదండి. ఆగస్టులోనే వచ్చేది, చుట్టూ పట్టి వెళ్ళిపోయేదండి, ఊర్లోకి వచ్చేది కాదు. ఇప్పుడు ఈ పోలవరం కాపర్ డ్యామ్ కట్టిన కాడ నుంచి వచ్చేస్తుందండి ఊళ్ళోకి. ప్రతి సంవత్సరం వచ్చేస్తుంది. బాధలు పడుతున్నాం అండి, పిల్లలతోటి ముసలమ్మలతోటి ఉండి బాధలు పడుతున్నాం. అయితే మాకు గవర్నమెంట్ ఎంతో కొంత ఇస్తాను అంటుంది. ఇస్తే ఇళ్ళకి ఇచ్చిందండి, ఆరండారు ఇంకా పడతాయన్నారు. ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉండి వేరే ఊరు వెళ్ళిపోవడం అంటే చాలా చాలా బాధగా ఉందండి. ఈ ఊర్లో ఉన్నంత స్వేచ్ఛ ఎక్కడికి వెళ్ళి మేము బతకలేమండి. మీకు అలవాటైన ప్రదేశం, చుట్టూ గోదావరి. ఇప్పటి నుంచే భయం వేసేస్తుంది. వేరే ఎక్కడన్నా ఇస్తారనుకోండి ఇల్లు, ఎలా బతకాలా అని భయం వేస్తుంది మాకు. ఉండలేకపోతున్నాం. ఇక్కడ ఉన్న స్వేచ్ఛ ఎక్కడ ఉండదండి మాకు. ఏదైనా ఊరు వెళ్తే ఏదైనా బయటకు వెళ్ళినా మన ఊరని సొంత ఊరని వస్తుంది, ఎప్పటికైనా వస్తాం ఊరు వెళ్ళినా కానీ మీరు మళ్ళీ వచ్చి చూసుకోవడానికి మీ ఊరు కూడా ఉండదంట అండి. మొత్తం వాటర్ ఉంటదంట. ఇప్పుడు దేవీపట్నం అలాగే అయింది కదండి, మన ఫోన్ లో కూడా చూపిస్తున్నారు. నేను దేవీపట్నం నేనే తీసాను, మొత్తం అంతా నేనే. మా ఊరు కూడా ఈ పుష్పరాలు వెళ్ళాక అలాగే ఉంటదంట. మొత్తం చాలా బాధ అండి. మీ బాధను చూస్తే మాకేదో బాధగా ఉంది. ఎప్పటికప్పుడు మన ఊరంటే అది వేరే విషయం, వేరే ఉండదు. ఎక్కడ తిరిగి వచ్చినా మన ఈ స్వేచ్ఛ రాదండి. ఇప్పుడు ఏదైనా ఆపద వచ్చిందనుకో ఇక్కడ ఒకటైపోయి మంచిగా ఉంటామండి. అదే వేరే వాళ్ళు వేరే ఊరు వెళ్ళామనుకోండి మనం ఉండలేము. ఎక్కడ ఇప్పుడు మన సెటిల్ అయిన దాకా అక్కడ కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. అక్కడ ఎలా ఉంటది పరిస్థితి? ఇక్కడ ఉంటే ఎవరో పక్క వాళ్ళు ఏదైనా హెల్ప్ చేస్తా ఉంటారు, ఏది లేకపోయినా వాళ్ళు ఏదో చేస్తా ఉంటారండి. ఇంట్లో ఏదైనా సర్దుకోవాలన్నా పక్కింటికి వెళ్ళి అడగొచ్చు. అవునండి, బయటికి వెళ్తే ఎలా ఉంటది పరిస్థితి? అదే మరి గవర్నమెంట్ మాకేం చేస్తుందో. తాడువా ఇస్తాము అంటున్నారు ఇల్లులు, మరి అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటుందో తెలియదు. కానీ భలే ఉందమ్మా మీ ఏరియా. ఒకవైపు గోదావరి పక్కన ఉండే అందమైన పల్లెటూరు. ఇలాంటి పల్లెటూరులో పల్లెటూరు కాదు కానీ మండల కేంద్రమే, కానీ ఇలాంటి ఊర్లో ఉండాలని అందరికి ఉంటది. చాలా అండి. అసలు గోదావరికి అంత బాధపడుతున్నా ఈ ఊరు వదిలి వెళ్ళాలనిపించట్లేదండి ఎవ్వరికి. ఎందుకంటే ప్రతి సంవత్సరం బాధపడుతున్నామని వెళ్ళిపోతున్నాం, కానీ లేకపోతే ఈ ఊరు అంత మంచి ఊరు ఏది లేదండి. చూసారు కదా, ఇక్కడ ఉండే ప్రజలతో మాట్లాడడం జరిగింది. ఏదేమైనా కానీ ఇన్ని సంవత్సరాలు ఉండి ఊరు ఉన్నట్టుండి వెళ్ళిపోమంటే ఎలా అంటే మమ్మల్ని భవిష్యత్తులో వచ్చి చూసుకుందామన్నా మా ఇల్లు ఇక్కడ ఉందని చూసుకోవడానికి ఆనవాళ్ళు కూడా కనిపించవన్నమాట. అలా మారిపోతుంది. మీకు ఇలాంటి ఊరైనా దేవిపట్నం అనే గ్రామం కూడా మీకు చూపించడం జరిగింది. అది శిథిలాలతో ఏ విధంగా మిగిలిపోయిందో పాపం మన అందరి గురించి వీళ్ళు చేసిన త్యాగం మరువలేనిదండి. కొన్ని జిల్లాలో కొన్ని గ్రామాలు బాగుపడతాయని వీళ్ళు ఉన్న ఊరిని కన్నతల్లి లాంటి ఊరిని వదిలేసి వెళ్ళిపోతుంది అనమాట. ఇది ఇక్కడ పరిస్థితి. ఎందుకంటే ఈ విలేజ్ చూపించడానికి కారణం ఏంటంటే మొబైల్లో అయినా వాళ్ళ ఊరిని చూసుకుంటారు, భవిష్యత్తులో మా ఊరు ఇలా ఉండేది, మా ఇల్లు ఇలా ఉంది అని చూసుకుంటారనే కోరికతో ఈ ఊరంతా ఒకసారి షూట్ చేద్దామండి. మ్యాక్సిమం నాకున్న అవకాశం బట్టి మ్యాక్సిమం ట్రై చేస్తాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అండి. పోలవరం ప్రాజెక్టు ఆలోచన కొత్తది కాదు. బ్రిటిష్ కాలం నుంచే గోదావరి జలాలను ఉపయోగించాలని కళ ఉండేది. ఆ తర్వాత అనేక దశల్లో ప్రణాళికలు రూపుదిద్దుకున్నాయి. చివరకు భారీ జలాశయంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైంది. లక్షల ఎకరాలు సాగునీరు, తాగునీరు, విద్యుత్ ఉత్పత్తి వంటి ప్రయోజనాలు అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు ముందుకు సాగింది. అయితే ప్రతి పెద్ద ప్రాజెక్టు వెనుక కొన్ని త్యాగాలు కూడా ఉంటాయి. ఆ త్యాగాల్లో భాగంగా అనేక గ్రామాలు ముంపుకి గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాటిలో కోనవరం కూడా ఒకటి. ప్రస్తుతం కోనవరం అనే విలేజ్ వచ్చాం కదండి. కోనవరం వస్తే ఇక్కడ ఇదంతా గోదావరిలో మునిగిపోతుందంట. ప్రస్తుతం ఎలా ఉంటుంది, భవిష్యత్తులో ఎలా ఉండబోతుందని షూట్ చేయడానికి ఈ ప్లేస్కి రావడం జరిగింది. ఇది ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ ప్రాథమికోన్నత పాఠశాల టేకులబోరు. ఇదంతా కోనవరం ఏరియాకి సంబంధించి కోనవరం మండలానికి సంబంధించిన విలేజెస్ అన్నమాట. ఒకసారి ఇక్కడ ఉండే స్కూల్ అంటే ఇప్పుడు ఇలా ఉంది కదా, భవిష్యత్తులో ఉండకపోవచ్చేమో.
అందుకే ఈ విలేజ్ అంతా షూట్ చేస్తున్నామట. ఈ కోనవరం చుట్టుపక్కల లొకేషన్స్ ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు చూడొచ్చు. ఇదంతా కోనవరమే. ఈ ముంపు గ్రామాలు చాలా ఉంటాయండి ఇక్కడ. ఇంకా ఇవన్నీ తర్వాత కలిసిపోతాయి అనుకుంటా. వచ్చి పోలీస్ స్టేషన్ హైట్లో ఉందండి. ఈ కోనవరానికి సంబంధించిన పోలీస్ స్టేషన్ అంట చాలా హైట్లో నిర్మించారు. వరదలు వచ్చినప్పుడు మునిగిపోతుంది అనుకుంటా. కోనవరం పోలీస్ స్టేషన్. సరే, మీ ఊరు ఇప్పుడు ఇలా ఉంది కదా, భవిష్యత్తులో పోలవరం ప్రాజెక్టు వల్ల మొత్తం గోదావరిలో కలిసిపోతుందని అంటున్నారు అందరూ. అలాగే మీ ఊరు గురించి చెప్పండి సార్. మీ పేరు? కళ్ళం వచ్చినానండి. ఏ ఊరు సార్ మీది? టేకుల ఊరు. ఈ గ్రామ పంచాయతీలో. ఇదే గ్రామ పంచాయతీ. ఈ వయసు వచ్చింది 63 సంవత్సరాలు వచ్చిందండి మాకు. ఇప్పుడు ఇల్లు వదిలిపెట్టి పొమ్మంటున్నారు. ఎక్కడ పోవాలి? మీరు ప్రొవైడ్ చేసింది ఏది మాకు ఒకసారి చూపించండి. మీరేం ప్రొవైడ్ చేయట్లేదు కదా. చేశారా? ఎవరు తాడువాయి అని చూపించారు. అక్కడెక్కడ నాదేది? అక్కడ డ్రైనేజ్ ఏది? కరెంట్ ఏది? ఎట్లా ఉండాలి? మేము అక్కడ పోయి ఈ వయసులో నేనేం చేయలేను. ఈ వయసులో నేనేం చేయలేను కదా. ఇల్లు కట్టుకోలేరు, ఏమి చేయలేను. ఇక మరి ఏం చేయమంటారు? మాకేం అర్థం కావట్లేదు. మేమేమో త్యాగం చేసామని అక్కడ ఏది రాజధాని సచివాలయం అది వెలగపూడి దగ్గర త్యాగం చేసామంటున్నారు రైతులు. వాళ్ళకి ప్లాట్లు ఇస్తున్నారు, ఇంకోటి ఇస్తున్నారు. ఇక్కడ మమ్మల్ని లేచిపోమంటున్నారు. కానీ మాకేంటి? ఏమిస్తారు? ఏంటో చెప్పండి. ఏది లేదు. ఒకటి పేరు లిస్టులో వస్తుంది, ఒకటి పేరు లిస్టులో రాదు. రేపు అప్లై చేయమంటారు. ఇది 100 సార్లు అండి కాగితాలు తీసుకున్నది. R&R ప్యాకేజీకి కానీ హౌస్ ఏదో ఉంది కదా అది, దానికి కానీ కాగితం మీద మా డబ్బులన్నీ జిరాక్సులకు అయిపోయినాయండి. వాళ్ళు ఇచ్చే డబ్బులు. కాగితాలు వాళ్ళు ఫ్యాక్టరీ పెట్టుకుంటున్నారా లేకపోతే కాగితాలు అమ్ముకుంటున్నారా పొట్లాలు కట్టుకోవడానికి? ఇతను పోతే మళ్ళీ కొత్త ఇవ్వాలి. ఇతను ట్రాన్స్ఫర్ అయితే ఇంకో కొత్త ఇవ్వాలి, ఇంకో కొత్త ఇవ్వాలి. ఇసుకుపోయామండి మేము. జిరాక్సులు మళ్ళీ ఇంకోటి ఏమంటారు తెలుసు సార్? మామూలు జిరాక్సులు కాదు, కలర్ జిరాక్స్. ఆ కలర్ జిరాక్స్లో మా జీవితం సరిపోయింది, సగం సరిపోయింది. మామూలు బాధ కాదండి. ఇప్పుడు నేను ఎక్కడ ఉండాలి? ఎవరితోటి పరిచయం ఉంది? ఎవరితోటి మాట్లాడాలి? ఎవరితోటి ఉండాలి? ఆ ఇచ్చేదేదో ముందు చూపించండి. అక్కడ మాకు అకామిడేషన్ చేయండి. పంటలో మాకు ఇక్కడ ఒక్క పంట 3 నెలలు 4 నెలలు వేసుకుంటే మా బతుకులు వెళ్ళిపోతున్నాయి. మేము సంవత్సరాలు పొడుగుతే వ్యవసాయం చేయము. 6 నెలలు 5 నెలలు చేస్తాం. మరి తర్వాత గోదావరి మీరే ముంచుతున్నారు. ముంచిన వాళ్ళు ఏదో చెప్పండి, మాకు దారి చూపించండి. వాళ్ళ త్యాగదనులు అట్ట కాదండి. రాజధానికి ఇచ్చిన వాళ్ళు ఏమో త్యాగదనులు. మేము అసలు ఊరే వదిలిపెట్టిపోతున్నాం. వాళ్ళు త్యాగదనులు ఎట్టారు, మేము ఎట్టా ఇదయ్యారు. త్యాగదనులు వాళ్ళనేమో హైలైట్ చేస్తున్నారు. మేమేమో ఏజెన్సీ వాళ్ళమని మమ్మల్ని ఏమో లోకల్ తప్పుడు పెడుతున్నారు. మీరు త్యాగదనులు కదా. ఊరంతా పోతాం. వాళ్ళకి అక్కడ ప్లాట్ ఇచ్చారు. వాడు అక్కడ ఉంటున్నాడు, వాడు అక్కడ చేస్తున్నాడు. వాడు ఎక్కడ పోవట్లేదు కదా. అవునండి, అవును. మరి మేము ఎక్కడ పోవాలి? కాదు, వాళ్ళు త్యాగదనులు అట్టయ్యారు, మేము బేవర్స్లు అట్టయ్యామంటున్నాం. మేము బేవర్స్ లాగా ఉన్నాం. మాకు ముందల త్యాగదనులు మేము, వాళ్ళు కాదు, రాజధాని వాళ్ళు కాదు. నాకు ఇల్లు ఎక్కడ కట్టిస్తారు? నేను ఎక్కడ పోయి ఉండాలి? నేను ఎట్ట బతకాలి? ఒకప్పుడు వరదలు ఎప్పుడెప్పుడు ఏ నెలలో వచ్చాయండి? ఇప్పుడు ఎప్పుడు వస్తున్నాయి మీకు? ఇప్పుడు ఏటా వస్తున్నాయండి. అంతకుముందు ఎప్పుడో 86, 96, తర్వాత 2022 పెద్ద వరదలు వచ్చినప్పుడు వస్తాయి. మామూలు వరదలు వచ్చినప్పుడు అంటే ఒక రోజు ఉంటామండి. ఇది ఇక్కడ రేంజర్ ఆఫీస్ ఉంది, ఆ గుట్ట మీదకి వెళ్తాం, 10 రోజులు ఉంటాం. అప్పుడు ఇబ్బంది ఉండదు. కానీ ఇప్పుడైతే ప్రతిసారి వచ్చేస్తున్నాయండి. ప్రతి సంవత్సరం ఇబ్బందులు అట్ట కాదు. ఇంతకుముందు ఒక మంచం ఒక కంచం ఉండేది. ఇప్పుడు అన్ని అకామిడేషన్లు అన్ని కుదుర్చుకున్నాం. ఏసీలు తెచ్చుకున్నాం, ఇంకోటి తెచ్చుకున్నాం, కూరలు తెచ్చుకున్నాం. సామాన్లు పెరిగిపోయినాయి. కొంచెం కూడబెట్టుకొని కొంచెం రూపాయి కూడబెట్టుకొని 2022లో అసలు నాశనం అండి. ₹1 ఒక్క సామాను. ఏది మీకు చెప్తే నమ్మరు. ఫ్యాన్ కూడా లేదు మొత్తం అన్ని. గ్యాస్ సిలిండర్లు ఇంకో నిలువు దోపిడీ అనమాట. దొంగలు వస్తే కూడా అంత బాధ అనిపిస్తుంది. 2022 దొంగలు వస్తే అంత దోపిడీ ఉండదు.
వాడు కావాల్సిన వాడు పట్టుకుపోతాడు. వచ్చింది. సార్తో మాట్లాడుతుంటే చాలా బాధను వ్యక్తం చేస్తున్నారన్నమాట. ప్రస్తుతం అయితే ఇన్ని సంవత్సరాలు 63 సంవత్సరాల నుంచి ఇదే ఊరు ఉండి ఇప్పుడు వెళ్ళిపోమంటే ఎలా వెళ్ళాలి, మాకు ఎటు చూసినా పంటలు, గోదావరి ఇలాంటి అందమైన లొకేషన్స్ ఊరు వదిలిపోయామంటే ఎక్కడికి వెళ్ళిపోతాం అనే బాధను వ్యక్తం చేస్తున్నారు. సొంత ఊరు అయినా ఎప్పటికైనా వస్తూ ఉంటారు. వీళ్ళు మళ్ళీ వచ్చి చూసుకుంటే సొంత ఊరు ఉండదు, ఏముండదు అన్నమాట. ఎలాంటి పరిస్థితి వీళ్ళది. సొంతూరు కాదు, మమ్మల్ని అక్కడ తీసుకెళ్లి పెడితే ఏది మాకు దారేది. మీరు తాడువాయి అంటున్నారు, తాడువాయిలో కరెక్ట్ గా ఇల్లు ఉందా, వాకిలు ఉందా, మాకు ఏది ఉంది? మేము ఈ వయసులో ఏం చెయ్యాలి? మీరు వీళ్ళు చెప్పే బాధలు ఏంటంటే అసలు కన్నీళ్ళు వస్తున్నాయి, అంత అలా ఉందండి. ఏదేమైనా కోనవరం అంటే చాలా మంచి విలేజ్ అన్నమాట. ఇలాంటి విలేజ్ ని పోగొట్టుకుంటున్నాం అంటే చాలా బాధాకరం. అంటే కన్న తల్లిని ఉన్న ఊరిని వదులుకోవడం అంటే మామూలు విషయం కాదు. పోలవరం ప్రాజెక్టు వల్ల చాలా కుటుంబాలు నడిరోడ్డున పడుతున్నాయి. ఏదైనా కానీ చాలా గ్రామాలు బాగుపడతాయనే కారణంతో వీళ్ళు ఈ ఊరిని త్యాగం చేసుకుంటున్నారు. ఇది కోనవరం గ్రామం యొక్క ప్రజల పరిస్థితి. ఇక్కడ కనిపిస్తున్న స్కూల్ వచ్చి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కోనవరం అన్నమాట. ఇక్కడ చాలా మంది విద్యార్థులు చదివే ఉంటారు కాబట్టి వాళ్ళ జ్ఞాపకాలు గుర్తుగా వాళ్ళ స్కూల్ ఏ విధంగా ఉందో చూద్దామండి. భవిష్యత్తులో ఈ స్కూలు ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఇప్పుడు ఒకసారి భవిష్యత్తులో చూసుకోవడానికి అవకాశం ఉంటుందని కోనవరం స్కూల్ చూపిస్తున్నానండి. ఒకసారి ఈ హై స్కూల్ ఏ విధంగా ఉందో చూద్దాం. కోనవరం పేరు వినగానే చాలా మంది గుర్తుకొచ్చేది గోదావరి అందాలు, గిరిజన సంస్కృతి, ప్రకృతి సంపద. ఇక్కడ ప్రజల జీవితం నదితో ముడిపడి ఉంటుంది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు వారి ప్రతి అడుగు ఈ నదితో అనుబంధంగా ఉంటుంది. పొలాల్లో పంటలు పండిస్తూ అడవిపై ఆధారపడి జీవిస్తూ సాధారణమైన జీవితాన్ని గడిపేవారు. వారికి నగరాల హడావిడి తెలియకపోయినా ప్రకృతితో కలిసి జీవించడం తెలుసు. ఇప్పుడు ఆ జీవితం మారబోతుంది. గ్రామంలో నడుస్తుంటే ప్రతి ఇంటి వెనక ఒక కథ వినిపిస్తుంది. ఒక పెద్దయిన తన ఇంటి గోడను చూపిస్తూ ఈ ఇంటిని నా తండ్రి కట్టాడు అని చెప్తాడు. ఒక తల్లి తన బాల్య జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఒక రైతు తన పొలాల్ని చూస్తూ ఇది మా జీవితానికి ఆధారం అంటాడు. వారి మాటల్లో బాధ ఉంటుంది, ఎందుకంటే వారు కేవలం ఇల్లు కోల్పోవడం మాత్రమే కాదు, తన గతాన్ని, తమ జ్ఞాపకాలను, తమ గుర్తింపుని కోల్పోతున్నారు. కోనవరం అంటే గోదావరి పక్కన ఉండే ఒక అందమైన విలేజ్ అన్నమాట. ప్రస్తుతం ఇలా ఉంది కదండి, భవిష్యత్తులో ఈ ఊరంతా పోలవరం ప్రాజెక్టు వల్ల గోదావరిలో కలిసిపోతుందండి. అసలు ఆ మాట వింటుంటేనే ఏదో తెలియని బాధాకరం. ఏదేమైనా ఇక్కడ లొకేషన్ చూడండి, అసలు గోదావరి లొకేషన్స్ అంటే వర్ణించలేము. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా సినిమాలు షూటింగ్స్ అయితే తీశారు. ఏదేమైనా చాలా అందంగా ఉండే లొకేషన్ అన్నమాట. నేను ఇప్పటి వరకు అబ్జర్వ్ చేసిన విషయాలు ఏంటంటే, కోనవరం అనే విలేజ్ గోదావరి పక్కన ఉండడం వల్ల ఒకప్పుడు ఎప్పుడు వరదలు ఎక్కువ వచ్చినప్పుడు మాత్రమే ఖాళీ చేసామని చెప్తున్నారు. ఇప్పుడు ఏంటంటే పోలవరం ప్రాజెక్టు కాపర్ డ్యామ్ కట్టడం వల్ల ఇప్పుడు ఈ వాటర్ లెవెల్ అంటే వాటర్ అంతా ఇక్కడ స్టోరేజ్ చేస్తున్నారు కాబట్టి మాకు జూన్ నెల నుంచే వరదలు వచ్చేస్తున్నాయి. అప్పటి నుంచి మేము ఊరంతా ఖాళీ చేసి వేరే ఊరికి వెళ్ళి అక్కడ అడవుల్లో టెంట్లు వేసుకుని ఉంటున్నాం అని చెప్తున్నారు. అంటే ఈ ఊరు పరిస్థితి ఏంటంటే, ఈ ఊరు అని కాదు, కోనవరం అలాగే విఆర్పురం అనే విలేజ్లన్నీ జూన్ నుంచే వరదలు స్టార్ట్ అయిపోతాయండి. ఒక సుమారు కొన్ని నెలలు వరద నీటిలోనూ ఉండకోకుండా వీళ్ళు ఏం చేస్తారు, వేరే ఊరికి వెళ్ళిపోతారు. ఇల్లులన్నీ అలా ఉంచేస్తూ ఉంటారు అన్నమాట. ఇది ఇక్కడ పరిస్థితి. మళ్ళీ వరదలు తగ్గినప్పుడు వస్తూ ఉంటారు. బట్ ఏమైందంటే పరిస్థితి, ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ కడితే భవిష్యత్తులో ఆ పరిస్థితి కూడా ఉండదు. మొత్తం అంతా ఈ ఊరంతా మొత్తం నీటిలో కలిసిపోతుంది. ఇంకా ఈ ఊరంతా ఒకసారి ఓవరాల్గా చూద్దామండి. అసలు అద్భుతం కదా, ఇదంతా గోదావరి ప్రవహిస్తున్న ప్రాంతాలండి. చూడొచ్చు ఏ విధంగా ఉందో. కోనవరం గ్రామం అంటే చాలా అందమైన గ్రామం అన్నమాట. గోదావరి పక్క నుండి ఒక అందమైన విలేజ్. ఇవన్నీ అక్కడ దూరంగా అలా ప్రవహిస్తూ గోదావరి, అక్కడ డ్యామ్ కట్టారన్నమాట పోలవరం ప్రాజెక్టు. ఈ వ్యూ అంతా ఒకసారి చూడొచ్చు. చూసారు కదా నా వెనకాల కొండ చూపు మేరలో గోదావరి ప్రవహిస్తున్న ప్రాంతం. ఇవన్నీ ఇసుక దిబ్బలండి, ఇసుక తిప్పలు. ఈ ఇసుక దిబ్బలు ఇవన్నీ చూస్తుంటే మనకి రాళ్ళల్లో ఇసుకల్లో రాసా అని ఇద్దరు సాంగ్ గుర్తు వస్తూ ఉంటుంది. రాళ్ళల్లో ఇసుకల్లో అనే సాంగ్ మా గోదావరి చుట్టుపక్కల లొకేషన్లో చాలా సినిమాలు అయితే షూట్ చేశారండి. ఎందుకంటే ఎంత చూసినా అందంగా కనిపిస్తూ ఉంటుంది గోదావరి. చూసారు కదా ఒకసారి కోనవరం విలేజ్, దీని పక్కనే విలేజ్ ఉంటుంది అన్నమాట.
ఒకసారి ఓవరాల్గా ఇక్కడ ఉండే లొకేషన్ ఒకసారి చూపిస్తాను. గోదావరి ప్రవహిస్తున్న ప్రాంతమే. అబ్బాయి ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఒకసారి. గ్రామంలోని దేవాలయాలు కూడా ఈ మార్పుకు సాక్ష్యాలుగా నిలిచాయి. ఎన్నో పండుగలు, ఉత్సవాలు, ప్రార్థనలు జరిగిన ఆ ఆలయాలు ఇప్పుడు నిశ్శబ్దంగా కనిపిస్తున్నాయి. దేవుడిని కూడా వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఎంతో బాధాకరమో వారి కళ్ళల్లో కనిపిస్తుంది. మీ పేరండి? రమేష్ అండి. వరదలు వస్తూ ఉంటాయి మీ ఊరికి? వస్తాయండి. పుల్లు ముంపు మొత్తం మునిగిపోద్దండి. ఎప్పుడు ఏ నెల నుంచి వస్తాయి? ఆగస్ట్ నుంచి. ఆగస్ట్. అప్పుడు ఏం చేస్తారండి మీరు అందరూ? అందరూ చాలా దూరం వెళ్ళిపోవాలండి సామాన్లు పట్టుకుని. మీరు ఎక్కడికి వెళ్తారు? మేము అటు పైకి వెళ్ళిపోవాలండి. అటు సైడ్ పైకా? కొండల మీదకా? గుట్ట పైన అండి. అటు కోతులు గుట్టుకేసి వెళ్ళిపోతారు. కోతులు గుట్టి ఎన్ని రోజులు ఉంటారండి అక్కడ? గోదావరి తగ్గిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇల్లు మొత్తం శుభ్రం చేసేసి అప్పుడు. ఇప్పుడు అయితే అలా వెళ్తున్నారు, కానీ కొన్ని రోజులకి పోలవరం కడితే ఇంకా ఏం చేస్తామండి, అక్కడికి వెళ్ళేసి పునర్వాసం దగ్గరికి వెళ్ళేసి బతుకుతారు. బాధ అనిపిస్తుందండి? చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ పూర్వకాలం నుంచి ఇక్కడే ఉన్నాం కాబట్టి మళ్ళీ లేచిపోయిన తర్వాత అసలు ఆ వాస్తవం అయితే ఇక్కడే ఉండాల్సి ఉంటది. కానీ కాకపోతే ఒకటి ఆ పోలవరం ప్రాజెక్టు కట్టడం వల్ల వెళ్ళిపోమంటున్నారండి. కానీ బాధపడుతుంటారు. చాలా బాధ అండి. ఎప్పటి నుంచి అలవాటైన ప్రదేశం. అవునా, అక్కడ ఉండాలన్నా కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇక్కడ మీకు అన్ని అవకాశాలు ఏదైనా సప్లై దగ్గర కాబట్టి. చిన్నప్పటి నుంచి ఇక్కడ? చిన్నప్పటి నుంచి ఇక్కడ. ఏం చేసేవారు అప్పుడు? ఏం వ్యవసాయం అండి. మొత్తం ఏం పండిస్తారండి ఇక్కడ? మిర్చి, పొగాకు. ఇది వరకు కూడా అంతేనా? అంతేనండి. మీది ఏ ఊరండి? మాది వీఆర్పురం. మీది కూడా సేమ్ కలిసిపోతుందండి నీటిలో? కలిసిపోతుంది. ఏమనిపిస్తుంది సార్? ఏమనిపిస్తుంది అంటే ఇంకా బాధే ఉంటుంది. పుట్టిన కాడ నుండి ఇక్కడే ఉన్నాం. పుట్టిన కాడ నుంచి మీ తాతలు, నాన్నలు అందరు ఇక్కడే ఉండేవారు? అందరు ఇక్కడే. కానీ ఇప్పుడు వెళ్ళిపోవాలంటే చాలా బాధ. కానీ భలే ఉంది మీ ఊరు. గోదావరి, ఎటు చూసిన గోదావరి. ఇలాంటి లొకేషన్ ఎక్కడ ఉండదు. మళ్ళీ ఇలాంటి ఊరు మీరు ఎక్కడికి వెళ్ళినా రాదండి. అలాగే ఉన్న ఊరిని, కన్నతల్ని అది వదిలేసుకొని పోవాల్సిందే. పాప మీరు అందరూ బాధపడుతూ ఉంటారే ఇలా వెళ్ళిపోవాలంటే? చాలా బాధపడతారు. అంటే ఇక్కడ నుంచి వెళ్ళాలంటే చాలా బాధగా ఉంటుంది, కానీ ఇంకా వెళ్ళాలి, తప్పదు కదా. పోలవరం వల్ల చాలా ప్రజలు ఇబ్బందులు. కొంతమంది మీరు వేరే వాళ్ళ గురించి మీరు త్యాగం చేస్తున్నారు మీ ఊరిని. అంతేనండి? అంతే. చూసారు కదా, పాపం వీళ్ళు చాలా నెమ్మదిగా ఆప్యాయంగా మాట్లాడుతున్నారు. కోనవరం విలేజ్లో ప్రజలందరూ చాలా నెమ్మదస్తులు, మంచోళ్ళు కూడా. ఒకవైపు ఈ గోదావరి నీటిలో ఉంటుందో ఏంటో తెలియదు, కానీ ఇక్కడ ఉండే వాతావరణం కూడా చాలా అందమైన లొకేషన్స్ అండి. ఇప్పుడు వరకు చూసిన వాటిల్లో మొత్తం ఈ చుట్టుపక్కల ఏరియా అన్నీ బాగున్నాయి. ఈ కోనవరం అయితే ఇంకా బాగుంది. ఎటు చూసిన గోదావరి పక్కనే మంచి లొకేషన్ అన్నమాట. ఇలాంటి ఊరిని వదిలిపోవాలంటే చాలా కష్టంగా ఉంది. చిన్నప్పటి నుంచి అలవాటైన ఊరని చెప్తున్నారు. ఇది ఇక్కడ ప్రజల పరిస్థితి. ఇంకా ముందుకెళ్దాం, మిగతా ఏరియా ఎలా ఉంటుందో చూస్తూ ఈ కోనవరం విలేజ్ అంతా ఎలా ఉందో చూడొచ్చు. పిల్లల పరిస్థితి మరింత భావోద్వేగంగా ఉంటుంది. వారి ముంపు అంటే ఏమిటో పూర్తిగా అర్థం కాకపోయినా తమ స్నేహితులు, తమ పాఠశాలలు, తమ ఆట స్థలాలు దూరం అవుతున్నాయనే విషయం మాత్రం తెలుస్తుంది. ఒకప్పుడు పిల్లల కేరింతలతో మారుమోగిన వీధులు ఇప్పుడు నిశ్శబ్దంగా కనిపిస్తున్నాయి. ప్రతి కుటుంబం తమ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. కాలక్రమేణా గోదావరి వరదలు పెరుగుతున్నాయి. ప్రతి వర్షాకాలంలో నీటి మట్టం పెరిగినప్పుడు గ్రామ ప్రజల గుండెల్లో ఆందోళన మొదలవుతుంది. ఈసారి ఎంత నీరు వస్తుందో, తమ గ్రామం ఎంతకాలం నిలిచి ఉంటుందో అనే ప్రశ్నలు వారిని వెంటాడుతున్నాయి. ఒకప్పుడు వరదలు ప్రకృతి సహజంగానే భావించిన ప్రజలు ఇప్పుడు వాటిని తమ గ్రామ భవిష్యత్తుకు సంకేతాలుగా చూస్తున్నారు.
అమ్మా నమస్తే, మీ పేరేంటమ్మా? కన్నమ్మ మీది ఏ ఊరమ్మా? పాలగుడి. ఇది వరదలు వస్తే మీది మునిగిపోతుందా? లేదండి, లేదా? లేదు. ఇది మునిగిపోతుందా? ఇది మొత్తం ముగ్గొద్దు, కోనవరం మొత్తం మునిగిపోతుందా? మొత్తం అయిపోతుంది. ఉమ్. పోలిపాక దాకా మొత్తం. అప్పుడు ఎలా ఉంటారమ్మా వీళ్ళందరూ? అడవులు ఉంటారు, మాకెళ్ళి వెళ్ళిపోతారు. అడవుల్లో ఉంటారు వీళ్ళందరూ. అవును, వరదలు వస్తే మొత్తం మునిగిపోతుంది ఇది. మొత్తం మునిగిపోతుంది. మీరు ఇటు రారు కూడా? ఇటు ఏటరాలు వెళ్ళిపోతాం మేము. కూర సామాన్లకు అటు వెళ్ళిపోతాం. ఓకే. మీ మాట విన్నామని మీతో మాట. అవునండి, మాకు మీకు మాట తేడా ఉంటది కదా. అవును సార్, నా మాట వేరేగా ఉంటది మీకు. అవును, మీ మాట నాకు. అలాగే. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ బామ్మ. ప్రభుత్వం పునరావాస కాలనీలు ఏర్పాటు చేస్తుంది. కొత్త ఇల్లు, కొత్త అవకాశాలు కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఒక కొత్త ఇల్లు ఇచ్చిన పాత జ్ఞాపకాలు ఎవరు తిరిగి ఇవ్వలేరు. ఒక కొత్త గ్రామం నిర్మించిన, తరాలుగా జీవించిన మాతృభూమిని ఎవరు భర్తీ చేయగలరు? ఇదే ప్రశ్న ప్రతి గ్రామస్తుడి మనసులో ఉంటుంది. ఈ రోజు కోనవరం వీధుల్లో నడిస్తే ఒక విచిత్రమైన నిశ్శబ్దం కనిపిస్తుంది. కొందరు ఇప్పటికే వెళ్ళిపోయారు, మరికొందరు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఖాళీ ఇల్లు, మూసివేసిన తలుపులు, నిర్మానుష్యంగా మారుతున్న వీధులు ఒక యుగం ముగుస్తుందని చెప్తున్నాయి. ప్రతి గోడ వెనుక ఒక జ్ఞాపకం ఉంది, ప్రతి చెట్టు వెనుక ఒక కథ ఉంది. శబరి నది వెళ్ళి గోదావరిలో కలిసే ప్లేస్ మాట. ఇక్కడ బ్రిడ్జి దగ్గర పైనుండే లొకేషన్ చూపించాను, కిందకు వచ్చిన తర్వాత కింద లొకేషన్ అనమాట. ఇంకా ఒకసారి చూడొచ్చు. భవిష్యత్తులో ఈ ప్రాంతం అంతా ఇలాగా ఉండకపోవచ్చు, అందుకే ఒకసారి చూపిస్తున్నాను. ఇక్కడ టూరిస్ట్ బోట్ తయారవుతుందండి, చూడొచ్చు ఏ విధంగా ఉందో. అంటే ఇప్పుడు వెళ్ళట్లేదేమో, బోట్ షికార్లుగా అయ్యాయి. ప్రజెంట్ ఖాళీగా ఉంది. ఇక్కడ చాలా బోట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, బోట్ షికార్ చేసుకోవడానికి ఉన్నాయి. అలాగే ఇప్పుడు చేపల వేటకి వెళ్ళే బోట్స్ కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. చూసారు కదా, అది ఇక్కడ అంతా శబరి నదిపై నిర్మించిన బ్రిడ్జి దగ్గర లొకేషన్ చూడొచ్చు. ఈ నది వెళ్ళి, శబరి నది వెళ్ళి గోదావరిలో కలిసే సంగమం అన్నమాట. శబరి గోదావరి సంగమం ఇదేమాట. ఈ ప్లేస్ కూడా మీకు పైనుంచి చూపించాను, ఒకసారి ఇక్కడ కూడా చూడొచ్చు. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత మిగతా ఏరియా కూడా చూడొచ్చు. ఇది ఇక్కడ ఫేమస్ శివాలయం అండి, ఇది చాలా ఫేమస్ అంట. ఇక్కడ శబరి నది, గోదావరి నది రెండు కలిసి సంగమంలో ఒక ఫేమస్ శివాలయం ఉందండి, చాలా ఫేమస్ అట. ఇది శివాలయం కూడా భవిష్యత్తులో ఉండకపోవచ్చు, అందుకే ఒకసారి టెంపుల్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఏం పేరమ్మా? నా పేరు చిట్టమ్మ. ఏ ఊరమ్మా మీది? ఈ ఊరే. ఈ ఊరంటే కోనవరం. పోలవరం కడితే మీ ఊరు ఉండదంట? ఉండదట. వరదలు వస్తే ఎలా ఉంటదమ్మా మీ ఊరు? అమ్మో, ఏడుంటాం, ఏ గుట్టల మీదకో మెట్ల మీదకో పోవాలి. ఎప్పుడు వస్తా ఉంటాయమ్మా మీకు వరదలు? జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 3 నెలలు. 3 నెలలు వస్తాయి, జూలై, ఆగస్టు, సెప్టెంబర్. అప్పుడు ఎక్కడికి వెళ్తారమ్మా? అటు పోతాం ఆ చెట్లకి, కోతలు కొట్ట పోయేవాళ్ళు కోతలు కొట్ట చిన్నప్పటి నుంచి పోతాం. ఎటు పోయాలో ఏం చేస్తాం, ఆ తల దాచుకుంటాం, సామాన్లు ఉంటూ కొట్టకపోతాయి. కానీ బాగా పెద్ద వరదలు తెలుసమ్మా మీకు ఎప్పుడైనా వచ్చినప్పుడు? ఎప్పుడు వచ్చినాయో? 86 వచ్చింది. 86 3 ఏళ్ల కింద ఒకసారి వచ్చింది. 2022లో కూడా వచ్చినట్టుంది పెద్ద. వచ్చినాయి, మీరుడే వచ్చి పోయి మొత్తం కొట్టుకుపోయిందమ్మా అప్పుడు. మొత్తం కొట్టు, అప్పుడు తాటా గుడిసెలు మొత్తం కొట్టు. మా ఊరికి ఇబ్బంది అండి, మరి ఏం చేస్తాం. బామ్మగారిని కొన్ని విషయాలు అడుగుదాం అనుకున్నాం, కానీ ఏంటంటే
వాళ్ళ ఎప్పటి నుంచో ఉన్న ఊరు కాబట్టి వాళ్ళ గురించి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఇది కోనవరం ప్రజలతో కొన్ని విషయాలు. పోలవరం ప్రాజెక్ట్ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో ముఖ్యమైనదే, కానీ ఆ అభివృద్ధి వెనుక తమ జీవితాలను మార్చుకోవాల్సి వచ్చిన ప్రజల కథలు కూడా అంతే ముఖ్యమైనవి. కోనవరం కథ కేవలం ఒక గ్రామ ముంపు కథ మాత్రమే కాదు, అది ఒక సంస్కృతి, ఒక జీవన విధానం, ఒక చరిత్ర క్రమంగా కనుమరుగుతున్న కథ. ఆ కోనవరం విలేజ్ లో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా ఒక స్కూల్ ఏరియా అన్నమాట. హై స్కూల్ చూపించారు కదా, ఇది చిన్న స్కూల్ అనుకుంటా. ఇక్కడ హౌస్ ఉంది. ఇక్కడ ఉండే ప్రజలకి వాళ్ళ ఊరు గురించి కొన్ని విషయాలు తెలుస్తుంది కాబట్టి లోపలికి వెళ్ళి వాళ్ళ గ్రామస్తులు పడే ఇబ్బందులు ఏ విధంగా ఉంటాయనేది తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ఇలా కనిపిస్తున్న ఇల్లు భవిష్యత్తులో ఎలా ఉంటుందో తెలియదు. సార్ మీ ఊరు గురించి కొన్ని విషయాలు చెప్తారా? మీ పేరు? నా పేరు వెంకటేశ్వర సార్. 40 years నుంచి ఇక్కడే ఉంటున్నాను సార్ నేను. నాకు దాదాపు ఒక 5-6 గోదావరిలో అనుభవం ఉంది సార్. మునిగి నీళ్ళని 22 మాత్రం విపరీతమైన వరదలు వచ్చాయి సార్. ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ ఇంత వరద వస్తుందని. ఒక్కళ్ళు కూడా సామాన్లు చదువుకోలేదు సార్. ఎందుకంటే రాదు అనుకుని ఎవరెళ్ళి ఉన్నారు సార్. అన్స్పెక్టెడ్ గా వరద వచ్చింది. ప్రభుత్వ అధికారులు కూడా వాళ్ళు మాత్రం ఏం చేస్తారు సార్? అన్స్పెక్టెడ్ ఎవరేం చేయలేరు. అక్కడ వాళ్ళు చేయాల్సిన సాయం కొంత చేశారు. కానీ అంతమందికి సాయం చేయాలంటే వాళ్ళు కూడా వాళ్ళ కాదు. దానివల్ల కొంత ప్రజలు బాగా ఇబ్బంది పడ్డామండి. ఎంత వచ్చింది సార్? దాని మీద ఇంకా 6 అడుగులు పైన వచ్చింది సార్. మేము సామాన్లు పైన కట్టేసాం. రాదు అని చెప్పి పైన షెల్టర్ ఏర్పాటు చేసుకున్నాం. బాగా వరదలు వస్తుంటే ఇక్కడికే బోటు, మేమే ప్రైవేట్ బోట్ మాట్లాడుకుని వేరే ప్రాంతానికి వెళ్ళాం సార్. సామాన్లు కొన్ని కొట్టిపోయాయి సార్, కొన్ని ఆగిపోయాయి సార్. మొత్తం మళ్ళీ స్టార్టింగ్ చీపురు గట్ట కరెంట్ బల్బు నుంచి కొనుక్కున్నాం సార్. చాలా బాధ. ఎలక్ట్రికల్ అన్ని పాడింది సార్. ఏదో కొంచెం రిపేర్ చేయించుకున్నాం తప్ప మొత్తం పోయింది సార్. చాలా మంది అందరూ ఎంత డబ్బు ఉన్న వాళ్ళు కూడా ఇటువంటి ప్రదేశాల్లో టెంట్లు వేసుకుని ఉండాల్సిన పరిస్థితి. మామూలు రోజుల్లో వరదలు మామూలు రోజులు అయితే ఊరు పీస్ఫుల్ సార్, బాగుంటుంది సార్. అంతా మిగతా జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అయితేనే కొంచెం ఇబ్బంది సార్. కానీ వచ్చేదారిలో లొకేషన్ కానీ గోదావరి చూస్తే గానీ, శబరి నది కానీ, మీ ఊరు లాంటి ఊరు ఎక్కడ ఉండదు సార్. ఎందుకంటే 2 జీవనదులు ఉన్నాయి ఇక్కడ. అంతా ప్రశాంతంగా ఉంటుంది సార్ ఊరు కూడా. కాకపోతే 1 month మాత్రం కొంచెం ఆగస్ట్ అయితే భయం సార్ అందరికి. భయం. మేము జూలై రాగానే వేరే ఊర్లో రూమ్లు తీసుకొని సామాన్లు షిఫ్ట్ చేసుకుంటున్నాం సార్. ఇప్పుడు ఉంటారా? తప్పదు కదా, మరి సామాన్లు పోగొట్టుకోలేము. మళ్ళీ వరదలు తగ్గిన తర్వాత అందుకని ప్రభుత్వం ప్రాజెక్ట్ కట్టి మమ్మల్ని దూర ప్రాంతాలకు తీసుకెళ్తున్నారండి. సార్ ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ కడితే మీ ఊరంతా మునిగిపోతుంది. మొత్తం సార్. ఆల్రెడీ ప్యాకేజ్ కూడా ఇచ్చేసారండి. ఎప్పుడు ఖాళీ చేస్తారు సార్ మీ ఊరిని? అంటే 27 February కల్లా మొత్తం ఖాళీ చేస్తారని పిఓ గారు చెప్పారు సార్. మాకు తాడువాయి, జంగారెడ్డిగూడెం దగ్గర తాడువాయి గ్రామంలో మాకు ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేశారు సార్. అదండి. ప్రస్తుతం ఎలా ఉంది మీ ఊరు? భవిష్యత్తులో చూసుకోవాలంటే కనిపించదేమో. అవన్నీ ఫోటోలు చూసుకోవటం సార్, ఇలా వీడియోలోని. అవునండి. కానీ చాలా బాధ చేస్తారు. నాకు వీడియో సార్ ఇంత వాటర్ వచ్చి ఇంత లోతు నీళ్ళలో ఉన్న ఫోటో ఉంది, మీకు పంపిస్తా. ఓకే, ఇద్దరిగానండి. కానీ ఏదేమైనా మిమ్మల్ని మీరు చెప్తుంటే మాకు ఏదోలా అనిపిస్తుంది. చాలా బాధ సార్ అసలు. ఎందుకంటే ఆ 2 ఏళ్ళు కూడా కరెంట్ ఉండదు సార్, వాటర్ దొరకదు సార్. చాలా ఇబ్బంది సార్. ఎందుకంటే ఇప్పుడు కరెంట్ లేకపోతే వాటర్ రావు. ఈ నీళ్ళేమో ఇళ్లలోకి వాటర్ వచ్చేసి బాగా బురద పట్టేస్తుంది సార్ మొత్తం. అవి కడుక్కోవడానికి నీళ్ళు. ఈ లోపు గోదావరి అంతా లాగేస్తాను, మళ్ళీ ఏరే ప్లేస్కి వెళ్ళిపోద్ది, యథా ప్లేస్ కి. అప్పుడు మాత్రం ఫుల్గా ఉంటది. గోదావరి ఎప్పుడైతే తీసిందో అప్పుడు మేమందరం ఊళ్ళోకి వస్తాం కదా సార్. మొత్తం ఎక్కడ చూసిన బురద అంతా చాలా దారుణంగా ఉంటుంది సార్. చాలా పెద్ద పని. ఇల్లు కడిగేటాకి 30,000 తీసుకున్నారు సార్. అమ్మా, అంత బురద ఉంది సార్. ఎందుకంటే 22 రోజులు ఊరు కనబడలేదు సార్. ఆ 22 రోజులు వాటర్ చాలా ఉంది. అదే అన్ని రోజులు రావడం అంటే అన్ని రోజులు గ్రేట్. 4 రోజులు అసలు ఎప్పుడు ఉండదండి, అలా ఉందండి 22లో. థ్యాంక్ యూ సార్. మీ గ్రామం గురించి, మీ ఊరు గురించి కొన్ని విషయాలు చెప్పారు. భవిష్యత్తులో మీ ఊరు ఏదేమైనా కానీ బయట ప్లేస్కి వెళ్ళినా కానీ అక్కడైనా కొంచెం బాగా సెటిల్ అవుతారని మనం అందరం ఆశిద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. రేపు ఈ ప్రాంతం నీటితో నిండిపోవచ్చు. పడవల్లో ప్రయాణించేవారు ఈ ప్రాంతం మీదుగా వెళ్ళవచ్చు. కానీ ఆ నీటి అడుగున ఒకప్పుడు నవ్విన పిల్లలు, ఇష్టపడి పనిచేసిన రైతులు, పండుగలు జరుపుకున్న కుటుంబాలు, ఆనందంగా జీవించిన ప్రజల జ్ఞాపకాలు కూడా ఉంటాయి. ఆ జ్ఞాపకాలు మాత్రం నీరు ముంచలేదు. కోనవరం ఒక గ్రామం మాత్రమే కాదు, అది వేలాది కళల సమాహారం. ఆ కళలు ఇప్పుడు కొత్త ప్రదేశాల్లో కొత్త జీవితాలుగా మారబోతున్నాయి. కానీ ఈ నేలపై వారు వేసిన అడుగుల ముద్రలు ఎప్పటికీ చెరగవు. గోదావరి ప్రవహిస్తున్నంత కాలం పోలవరం చరిత్రలో కోనవరం పేరు వినిపిస్తూనే ఉంటుంది. గ్రామం మునిగిపోవచ్చు, కానీ గ్రామ జ్ఞాపకాలు ఎప్పటికీ మునిగిపోవు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హర్ష శ్రీరామ్, అంతర్వేది.